జిల్లా సంగం పెన్నా నది బరేజీకి పెద్ద ప్రమాదం తప్పింది. ఇసుక సేకరించే 3 పడవలు బరేజీ వైపు కొట్టుకురాగా వాటిని యంత్రాంగం గుర్తించి నియంత్రించింది. బీరాపేరు, బొగ్గేరు వాగుల నుంచి ప్రవాహం పెరగడంతో ఆనకట్ట వద్ద నిన్న నీటి మట్టం 11 అడుగులకు చేరింది. దీంతో వరద ఉధృతికి వంతెన రైలింగ్కు కట్టేసిన పడవల తాళ్లు దిగిపోవడంతో ఆనకట్ట వద్దకు తీసుకొచ్చాయి. వాటిలో ఒకదాన్ని ఇసుక వద్దకు, మరొకదాన్ని కనిగిరి జలాశయం ప్రధాన రెగ్యులేటర్ వద్దకు చేర్చారు. మరో పడవ బరేజీకి ఎగువన 400 మీటర్ల దూరంలో పాత ఆనకట్ట క్రేస్ట్ అడ్డుకోవడంతో నిలిచిపోయింది. వరద ఉధృతి కారణంగా దీన్ని తొలగించలేకపోయారు. కదలకుండా తాళ్లతో కట్టాలనుకున్న ఆ చర్యలు ఫలించలేదు. కలెక్టర్ హిమాన్సు శుక్లా, ఎస్పీ అజిత విజయన్ల ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఇరుక్కుపోయిన పడవను తొలగించడానికి పొద్దుపోయే వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే కొట్టుకు వచ్చిన పడవలను నియంత్రించుకుంటే భారీ విధ్వంసం జరిగేదని అధికారులు తెలిపారు. సంగం పెన్నా నదిలో ఇరుక్కున్న బోటును తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నదిలో ఇరుక్కున్న బోటును అధికారులు డ్రోన్ వీడియోలో క్షుణ్ణంగా పరిశీలించారు. బోటు బరువు 35 టన్నులు ఉండడంతో బయటకి తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బోటును బయటకు తీసేందుకు ఆర్టీఓ పావని గజ ఈతగాళ్లను రప్పించారు. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ప్రస్తుతం అయితే పెన్నా నదిలో కొట్టుకొచ్చిన పడవలను తీసేందుకు ఎలాంటి చర్యలు కొనసాగుతున్నాయి? బయటకు తీసుకొచ్చేందుకైతే ఏమన్నా వీలు కనిపిస్తుంది? అక్కడ పరిస్థితి ఏంటి? ఎగురు కురుస్తున్నటువంటి వర్షాలకు నెల్లూరు జలాశయాలైనటువంటి సోమశలకు భారీగా వరద నీరు చేరుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క సోమశల డ్యామ్ నుంచి ఈ యొక్క పెన్నా నదికి దిగువకి ఈ యొక్క వరద నీరును కూడా వదలటం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ యొక్క వరద ప్రవాహం ఎక్కువగా ప్రవహిస్తున్న నేపథ్యంలో దాంతో పాటుగా కొన్ని వాగులు, వంకలు పొంగిపోర్లి ఆ యొక్క పెన్నా నదిలో కలిసి దాదాపుగా 1,00,000 క్యూసెక్లు మాయన ఈ యొక్క వరద నీరు సముద్రంలోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క సంగం బ్యారేజీ వద్ద కొన్ని పడవల్ని అయితే అక్కడ ఇసుకను తరలించేందుకు నిల్చున్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వరద ప్రవాహం పెరగడంతో నిన్న ఈ యొక్క బోట్లు కూడా పెన్నా సంగం బ్యారేజ్ వద్దకు రావడం జరిగింది. అయితే అవి నేరుగా సంగం బ్యారేజీ గేట్లు ఏవైతే ఉంటాయో అక్కడికి రాకుండా పక్కనే ఉన్నటువంటి చిన్న గేట్ల వద్దకు వెళ్ళడం, అదేవిధంగా గట్టు వద్దకు వెళ్ళడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే వెంటనే వాటిని అధికారులు గమనించడం జరిగింది. గమనించి వాటిని అయితే నిన్న ఇంకొంత పక్కకి గట్టుకి జరపడం జరిగింది. అయితే ఆ యొక్క బోట్లు నేరుగా పోయి ఆ యొక్క సంగం బ్యారేజ్ గేట్లకు కానీ తగిలి ఉంటే ఒక పెద్ద ప్రమాదం అయితే ఏర్పడింది. అయితే బోట్లు పక్కకి వెళ్లడంతో ఈ యొక్క ప్రమాదం తప్పింది. అయితే వెంటనే అధికారులు పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఆ యొక్క ఏవైతే పెన్నా నదిలో కొట్టుకొని వచ్చిన ఇసుక ఉంచినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ తాళ్లతో కట్టి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తాళ్లు ఈ యొక్క వరద ప్రవాహానికి తెగిపోవడం జరిగింది. ఆ తెగిపోయి కూడా ఇవి కొట్టుకు రావడం జరిగింది. అయితే వెంటనే ఆ యొక్క 30 టన్నులు ఉన్నటువంటి బోట్లని ఈ రోజు నిన్న సాయంత్రం కలెక్టర్ అజిత, ఎస్పీ కలెక్టర్ హిమాన్ శుక్లా, ఎస్పీ అజిత ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఈ 2 చిన్న బోట్లు, ఒక పెద్ద బోటు కావడం, అదే పెద్ద బోట్ అయితే 30 టన్నులు ఉండడంతో దాన్ని తరలించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ యొక్క బోటుని తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసు, ఇరిగేషన్, ఫైర్ సిబ్బంది వీరందరూ కూడా కలిసి ఆ యొక్క 30 టన్నులు ఉన్నటువంటి బోటుని తీసి గతంలో ఉన్నటువంటి ఆ ప్లేస్ కే మళ్ళీ ఆ యొక్క గట్టును చేర్చడం జరిగింది. అయితే ఈ యొక్క బోటు ఆ యొక్క గేట్లకు కానీ తగిలి ఉంటే ఒక పెద్ద ప్రమాదం అయితే ఏర్పడి ఉండేది. గతంలో కూడా మనం ప్రకాశ్ బ్యారేజ్కి ఆ యొక్క బోట్లు కొట్టుకు రావడం జరిగింది. అట్లాంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఈ యొక్క సంగం బ్యారేజ్కి ఉండేది. అయితే ఆ బోట్లు గట్టు వైపుకి కొట్టుకు రావడంతో ఈ యొక్క ప్రమాదం అయితే తప్పింది. అయితే దీన్ని వెంటనే అధికారులు స్పందించి ఆ యొక్క బోట్లు అయితే బయటకు తీయడం జరిగింది. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.